హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విటి ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసి 31 మార్చ్ 2025, టైం వచ్చేసి 8:30 PM అయితే ఉంది. మరి ముందుగా బిలేటెడ్గా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగే నిన్న మన సౌదీ అరేబియాలో రమదాన్ పండుగ జరుపుకున్న వాళ్ళకి, దాంతోపాటు ఈరోజు ఇండియాలో ఈ రమదాన్ జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా మన ఎస్విటి ఛానల్ తరపున ఈద్ ముబారక్. ఇక మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మన సౌదీ అరేబియాకు సంబంధించి అసలు ఎన్ని రకాలైన లైసెన్స్లు ఉన్నాయి, ఈ లైట్ లైసెన్స్ అయినా ప్రైవేట్ లైసెన్స్ తీయడానికి దానికి సంబంధించిన అర్హతలు, అంతేకాకుండా మనం సౌదీ అరేబియాలో ఒకవేళ హెవీ లైసెన్స్ తీసుకోవాలనుకుంటే ఇహమ పైన ఏ ప్రొఫెషన్ ఉండాలి, మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోకి మళ్ళీ ఒక డెత్ కేసు అయితే రావడం అయితే జరిగింది. మరి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకల కొండాపూర్కు చెందిన గత్తర్ ముండయ్య అలియాస్ లింగంపల్లి ముండయ్య అనే వ్యక్తి, ఇతను గత 17 సంవత్సరాలుగా సౌదీ అరేబియాలోని దమ్మం ప్రాంతంలో అయితే ఉండేవాడు. మరి 2008లో సౌదీ అరేబియాకి వచ్చిన ఇతను దాదాపు 17 సంవత్సరాలు అయిపోతూ ఉంది, కానీ తిరిగి ఒక్కసారి కూడా ఇండియాకి వెళ్ళడం అయితే జరగలేదు. మరి ఒకసారి మనం ఇతని యొక్క వీసా స్టేటస్ చూసుకుంటే 10/10/2016లో ఇతను సౌదీ అరేబియాకి లాస్ట్గా ఎంట్రీ అయితే అయ్యాడు. కానీ అంతకుముందు కూడా ఈ బహ్రెయిన్ కానీ దుబాయ్కి పని నిమిత్తం అయితే వెళ్తూ ఉండేవాడు, కానీ ఒక్కసారి కూడా ఇండియాకి అయితే వెళ్ళడం అయితే జరగలేదు. ఇక మొత్తానికి ఇతని యొక్క ఆరోగ్యం అయితే బాగలేకపోవడం వల్ల మొన్న మార్చి 3 నాడు ఇతను చనిపోవడం అయితే జరిగింది. కానీ డెడ్ బాడీకి సంబంధించి డాక్యుమెంటేషన్ వర్క్ చేయడానికి కూడా ఎవరు అయితే ముందుకు రాలేదు. ఎందుకంటే ఈ గత్తర్ ముండయ్య పైన కొన్ని ఇల్లీగల్ ఇష్యూస్ ఉండడం వల్ల చాలామంది కూడా ఇతనికి సపోర్ట్ చేయడానికి కాస్త వెనుక ముందు అయితే చేయడం జరిగింది. మరి మొత్తానికి మన మొహమ్మద్ ఫారూక్ గారితో పాటు కేరళకు చెందిన మన బ్రదర్ సిద్దిక్ గారు కాస్త సపోర్ట్ చేయడంతో తిరిగి డెడ్ బాడీని మనం ఇండియాకి అయితే పంపించడం జరిగింది. మరి ఈ ముండయ్యకి 2 కూతుళ్ళు, 1 కొడుకు అయితే ఉన్నాడు. వీళ్ళు దాదాపు 17 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ నాన్నని చూసుకోలేకపోయారు. మొత్తానికి నిన్న కాక మొన్న ఈ డెడ్ బాడీని మనం హైదరాబాద్కి అయితే పంపించేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక మన వీడియోలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన సౌదీ అరేబియాకు సంబంధించిన ఈ డ్రైవింగ్ లైసెన్స్. మరి మనందరికీ తెలిసిన ఒక లైసెన్స్ అయితే ఉంది, అదే లైట్ లైసెన్స్. దాన్ని మనం ప్రైవేట్ లైసెన్స్ అని కూడా అంటాం. మరి ఈ ప్రైవేట్ లైసెన్స్ తీసుకోవడానికి మీకు ఇహమ పైన ప్రొఫెషన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రైవేట్ లైసెన్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మరి ఫస్ట్ వచ్చేసి మీకు దగ్గరలో ఉన్న ఇఖాము బలదియాకు సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ టెస్ట్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు 5 సంవత్సరాలకు మీకు లైసెన్స్ కావాలి అనుకుంటే 200 రియాలు మీరు మన ఇఖామ నంబర్ పైన బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ ఇఖామ కాపీ, పాస్పోర్ట్ కాపీ, 2 ఫోటోలు తీసుకొని మీకు దగ్గరలో ఉన్న మనం దల్లా అంటాం, అదే డ్రైవింగ్ స్కూల్, ఈ డ్రైవింగ్ స్కూల్కి సంబంధించిన అపాయింట్మెంట్ అయితే తీసుకొని వెళ్ళి మనం డ్రైవింగ్ టెస్ట్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇక మీరు ఈ డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అయిపోతే వెంటనే మీకు కంప్యూటర్కి సంబంధించిన టెస్ట్ కూడా తీసుకుంటారు. ఆ కంప్యూటర్ టెస్ట్లో కూడా మీరు పాస్ అయిపోతే అదే రోజు మీకు 5 సంవత్సరాలకు సంబంధించిన ఈ ప్రైవేట్ లైసెన్స్ అనేది ఇష్యూ చేసేసి మీ చేతికి ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఒకవేళ ఈ టెస్ట్లో ఫెయిల్ అయితే మనం క్లాసులకు వెళ్ళాల్సి ఉంటుంది. 5 రోజులకు సంబంధించిన క్లాసెస్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి 450 రియాల నుంచి 500 రియాల వరకు మనం పే చేయాల్సి ఉంటుంది. 5 రోజులు క్లాసులు నిర్వహిస్తారు. ఆ తర్వాత మనకు మళ్ళీ సేమ్ టెస్ట్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇన్షాల్లా ఆ టెస్ట్లో పాస్ అయిపోతే ఖచ్చితంగా మీకు ఈ ప్రైవేట్ లైసెన్స్ అనేది ఇష్యూ అవ్వడం అయితే జరుగుతుంది. మరి మొత్తానికి సౌదీ అరేబియాలో ప్రైవేట్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటే మనకు ఇఖామా వ్యాలిడ్ ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రైవేట్ లైసెన్స్ తీసుకోవచ్చు. మరి ఈ GCC గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, ఈ UAE, బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతార్, ఈ దేశాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీ దగ్గర ఉంటే మీరు సౌదీ లైసెన్స్ తీసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా ఈ దగ్గరలో ఉన్న దల్లా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ చేయించుకొని మీ ఇఖామా నంబర్ పైన ఒక 200 రియాలు డిపాజిట్ చేసేసి మీరు పాస్పోర్ట్ కాపీ, ఇఖామా కాపీ, 2 ఫోటోలు, దాంతోపాటు మీ దగ్గర ఉన్న ఈ లైసెన్స్ని సబ్మిట్ చేస్తే మీకు ఎటువంటి డ్రైవింగ్ టెస్ట్ కానీ కంప్యూటర్ టెస్ట్ కానీ ఏమీ లేకుండానే మీకు సౌదీ అరేబియాకు సంబంధించిన ఈ ప్రైవేట్ లైసెన్స్
అనేది ఇష్యూ చేయబడుతుంది. దాంతోపాటు మీరు సబ్మిట్ చేసిన ఆ పాత లైసెన్స్ ఏదైతే ఉందో మీకు దాన్ని రిటర్న్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం అయితే గమనించాలి. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న లైసెన్స్ అయితే వ్యాలిడ్ ఉండాలి. ఎందుకంటే చాలామంది మన తెలుగు వాళ్ళు ఈ మధ్య ఎక్స్పైరీ అయిన లైసెన్స్తో వెళ్ళి ఫైల్ సబ్మిట్ చేస్తారు, కానీ వాళ్ళకు సౌదీ అరేబియాకు సంబంధించిన లైసెన్స్ అయితే ఇష్యూ చేయలేదు. వాళ్ళ ఫైల్ అనేది రిటర్న్ ఇచ్చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం సౌదీ అరేబియాకు సంబంధించిన కొన్ని రకాలైన డ్రైవింగ్ లైసెన్స్లు అయితే చూద్దాం. మరి ఇప్పటి వరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ ప్రైవేట్ లైసెన్స్, దీన్ని మనం రొక్సా సైహాస్ అని అంటాం. ఇక సెకండ్ వన్ వచ్చేసి రొక్సా సియాఖా ఆమ్, ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్కి సంబంధించింది. ఇక థర్డ్ వన్ వచ్చేసి రొక్సా సియాకా ట్యాక్సీ, ఇది ట్యాక్సీకి సంబంధించిన లైసెన్స్. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి రొక్సా సియాఖా బస్, ఇది మనం కోస్టల్ బస్ అంటాం కదా, దానికి సంబంధించిన లైసెన్సు. ఇక నెక్స్ట్ వచ్చేసి రొక్సా సియాఖా ద రాజా, మనం దబ్బాబ్ అంటాం, ఇది మోటార్ సైకిల్కి సంబంధించిన లైసెన్సు. ఇక నెక్స్ట్ వచ్చేసి రొక్సా సియాఖా మదాత్ తఖీలా, ఇది హెవీ ఎక్విప్మెంట్ వెహికల్. ఇక లాస్ట్ వచ్చేసి రొక్సా సియాఖా రఫా అషామియా, ఇది ఫోర్క్ లిఫ్ట్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్. మరి ఇక్కడ మనం ఇన్ని రకాలైన లైసెన్స్లు అయితే చూస్తూ ఉన్నాం, కానీ సౌదీ అరేబియాలోని ఇటువంటి లైసెన్స్లు తీసుకోవడానికి మనకు ఖచ్చితంగా వీసా పైన సాయిక్ షహానా, సాయిక్ హుమూమి లేదంటే సాయిక్ ఆమ్ ఇటువంటివి హెవీ లైసెన్స్కు సంబంధించిన వీసాలను తీసుకొని వీటికి సంబంధించిన ఇహమాలు ఇష్యూ అయితేనే మట్టుకు మనం ఇలాంటి హెవీ డ్రైవింగ్ లైసెన్స్కు అర్హత అనేది మనకు ఉంటుంది. ఇక ప్రాసెస్ వచ్చేసి వీటికి కూడా సేమ్ ఇలానే ఉంటుంది. దగ్గరలో ఉన్న దల్లా, అదే డ్రైవింగ్ స్కూల్కి సంబంధించిన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. సేమ్ ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సి ఉంది ఒక విషయం ఏంటంటే, మీకు బ్యాంకులో మన ఇహమా నంబర్ పైన 200 రియాలు డిపాజిట్ చేస్తే మనకు 5 సంవత్సరాలకు సంబంధించిన లైసెన్స్ అనేది ఇష్యూ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాంకులో 400 రియాల్స్ 400 రియాలు మనం పే చేసినట్టయితే మనకు ఖచ్చితంగా 10 సంవత్సరాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇష్యూ అయిపోతూ ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం 10 సంవత్సరాలకు సంబంధించిన లైసెన్స్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు ఇక్కడ గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను నా దగ్గరున్న ఇన్ఫర్మేషన్లో నుంచి 50% మాత్రమే నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తెలుసు కదా, రియాద్ బథాలో ఉన్న మన ఆఫీస్ని విజిట్ చేయవచ్చు, లేదంటే పైన ఇస్తున్న నా మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి చూస్తూనే ఉండండి మన SVT సౌదీ వార్తలు తెలుగులో. మీ రామచందర్ గౌడ్. థ్యాంక్ యూ.